పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అది ఆ పరిచయం స్నేహం ప్రేమలా ఎప్పుడు మారింది? 2018లో అనుకుంటే ఒక ఫంక్షన్లో కలిసాం ఇద్దరం. హైలైట్ ఏంటంటే ఫస్ట్ నేను మీ అమ్మగారికి చెప్పాను, ఇప్పుడు నీకు చెప్తున్నానని ప్రపోజ్ చేశారు. అమ్మ చెప్పారని చేసుకున్నారా, లేకపోతే చిన్నప్పటి నుంచి తెలుసు మీకు కూడా ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉంది అనుకొని ఇంకా అలా కానిచ్చేసారా? అంటే ఆయనతో ట్రావెల్ చేస్తున్నప్పుడు అనిపించింది అనమాట, లైక్ ఒక అమ్మ తర్వాత అమ్మ అంటారు కదా, సో అలాగ నాకు అన్నమాట. అయినా ఇంకేం 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 కావాలి, చాలే ఇది చాలే. ఒక ఆర్టిస్ట్ని పెళ్లి చేసుకోబోతున్నాను అన్న ఒక కన్ఫర్మేషన్కి మీరు వచ్చిన తర్వాత మీకు ఎలాంటి థాట్స్ రాలేదా? అసలు ఈ ఇండస్ట్రీలో వాళ్ళు మనకెందుకు? అంటే లలితని మేము అసలు అంటే సెలబ్రిటీ అనో సింగర్ అనో అట్లా చూడమండి ఎవరు. కంగ్రాట్స్ అన్నారు. దేనికంటే ఇలా మోడీ గారు లలిత మొదలు పెట్టారు కదా చూసావా అని అన్నారు. అవునా అని చెప్పి నేను వెంటనే చూసా. లలిత నిద్ర లేపా. మోడీ గారు నీదేదో ట్వీట్ చేశారు నీ గురించి అని అన్నా. తనకు వెతుకుతుంది కెమెరా ఏమైనా పెట్టి ఏమన్నా ప్రాంక్ ఏమైనా షూట్ చేస్తున్నానేమో. మొన్న మోడీ గారు పంపించారండి అన్నట్టుగా ఆయన మన ప్రహ్లాద్ జోషి గారు వచ్చారండి. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి గారు ఇంటికి రావడం, దేవుడి దయ వల్ల ఆవిడ చేసినటువంటి ఆ మూరి మిక్సర్ తినకపోవడం. చూసి 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 చేశాను. తినేసావా అన్నారు. ఇదేంటిది బయటికి వెళ్తే పొద్దున్నే 3ంటికి లేచేయాలి లలిత అని చెప్పి నేనంట. లేదు 3:30 బ్రహ్మముహూర్తం అని తను అంటుంది. నేను మా అమ్మ తలుపు కొట్టేదాకా లేవు అసలు ఇద్దరం. వాన 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 నీలాకాశంలోన నీతో చిందేసి ఆడనా. నీ కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందిట్లో పడవ ప్రయాణం. సౌందర్య లహరిని ఎంచుకోవడానికి ప్రత్యేకంగా ఏమైనా కారణాలు ఉన్నాయా? అంటే అది నేను ఎంచుకోవడం కాకుండా నా దగ్గరికే వచ్చినట్టు నాకు అనిపిస్తూ ఉంటుందండి. మీ ఇద్దరు కపుల్ గోల్స్ ఏంటి అసలు? తను బ్రీత్ తీసుకుందంటే నేను చెప్పమని అర్థం. మాట్లాడు. ఇంతకన్నా అండర్స్టాండింగ్ నేను ఎక్కడా చూడలేదు. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ సీజన్ 2కి వీళ్ళిద్దరు నెక్స్ట్ రాబోతున్నారు, వాళ్లే కప్పు కొట్టబోతున్నారు. ఈ ఇంటర్వ్యూ నాకు చాలా స్పెషల్. అందరికీ నమస్కారం, నేను మీ దీప్తి. ఈ ఇంటర్వ్యూ నాకు ఎందుకు స్పెషల్ అంటున్నానంటే, సుమన్ టీవీలో మహిళా విభాగానికి సంబంధించి రీసెంట్గా CEO బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎవరి ఇంటర్వ్యూ ఫస్ట్ స్టార్ట్ చేద్దామా, ఎవరి ఇంటర్వ్యూతో కొబ్బరికాయ కొడదామా అని అనుకునే టైంలో మా విజయవాడ మోస్ట్ అడోరింగ్ కపుల్ ఎవరు అనేది నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. వాళ్ళతో స్టార్ట్ చేద్దాం ఇంటర్వ్యూ అని అనుకుని, ఓకే ఇది సూపర్ చాయిస్ అనుకొని టీంలో అందరం చక్కగా మాట్లాడుకున్నాం. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు అని. సీన్ కట్ చేస్తే వాళ్ళు నా కోసం నేను ఈ రెస్పాన్సిబిలిటీ టేకప్ చేశాను అని చెప్పి చక్కగా వేద ఆశీర్వచనాన్ని ఏర్పాటు చేసి నాకే ఒక స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చారు. అండ్ ఇంకా చూడాలి, నా ఆనందానికి అసలు ఇంకా అవధులు లేవనే చెప్పాలి. అంత బాగా ఎంజాయ్ చేశాను. అండ్ అందుకని ఈ ఇంటర్వ్యూ నేను అనుకున్న దానికన్నా ఇంకా ఒక పాజిటివ్ మెట్టు 100 times పాజిటివిటీతో స్టార్ట్ అయింది. కాబట్టి ఈ ఇంటర్వ్యూ నాకు ఇంకా చాలా 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 స్పెషల్. పర్సనల్ ఛానల్లో, పర్సనల్ వ్లాగ్స్లో, పర్సనల్ స్పేస్లో తను షేర్ చేస్తేనే కనపడేటటువంటి ఒక మోస్ట్ 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 సపోర్టింగ్ లైఫ్ పార్ట్నర్ అయినటువంటి సీతారాం గారు, అండ్ మనందరికీ తెలిసినటువంటి మనందరి ఇంట్లో మనిషిలాగా తన మ్యూజిక్తో మనందరినీ ఎంతగానో అలరించేటటువంటి మనందరి ఫేవరెట్ శ్రీలలిత గుడిపాటి. వీళ్ళిద్దరిని కలిపి ఇంటర్వ్యూ చేయబోతున్నాను. అండ్ నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఇంటర్వ్యూ ఒప్పుకున్నందుకు. సీతారాం గారు నమస్కారం, శ్రీలలిత నమస్తే. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సీతారాం గారు. మీ స్వీట్ సర్ప్రైజ్ అయితే అసలు అద్దిరిపోయింది అంతే. సో ముందుగా మేము అడిగిన వెంటనే ఇంటర్వ్యూ ఒప్పుకున్నందుకు గాను మీ ఇద్దరికి నేను ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఆర్ ప్లెజర్ అండి, వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. అందులోనూ మీరు ఇంటర్వ్యూ చేయడం ఇంకా ఇంకా చాలా స్పెషల్. సూపర్. అసలు ఇదేదో ఉంది కదా పరస్పరం, మీరు బాగున్నారంటే మీరు ఇంకా బాగున్నారు అని అనడం ఇంకా. ఓకే, టు స్టార్ట్ విత్
తన గురించి చాలా వినేసాము, చిన్నప్పటి నుంచి తెలిసేసుకున్నాం సీతారాం గారు. సో ఇవాళ ఇంటర్వ్యూలో మీరు ఇంకా స్పెషల్ మాకు. సో మీతోనే స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను. మీ పెళ్ళి, మీ ఇద్దరు కలయిక, మీ ప్రయాణం ఎలా కొనసాగింది, ఎప్పుడు మొదలైంది చెప్పండి. పెళ్ళి 2024లో అయిందండి, 24లో అయింది, ఆగస్ట్ 22. గుర్తు పెట్టుకున్నారు. అంటే డేట్ ఫస్ట్ ఒకసారి వేరేది అనుకుని మళ్ళీ మార్చాం అనమాట. సో నాకు ఆ డేట్ ఎక్కువ రిజిస్టర్. నేను అంటే టెస్ట్ చేస్తూ ఉంటాం మధ్య మధ్యలో, ఒకసారి మ్యారేజ్ డేట్ చెప్పండి అంటే అది చెప్తూ ఉంటారు. సో ఇవాళ బాగా చెప్పారు, గుడ్. అంటే ఎన్ని డేట్లు మారినా పెళ్లి రోజు ఒకటే ఉంటుంది కదా, దాన్ని కూడా మీరు డౌట్ పడ్డారంటే ఓకే. సో వాళ్ళ ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ నుంచి పరిచయం ఉంది. అంటే వాళ్ళ తాతగారి దగ్గర నుంచి మా ఫ్యామిలీతో మంచి అనుబంధం ఉంది. సో అట్లా వాళ్ళ ఫ్యామిలీతో పరిచయం. తర్వాత తను మా నాన్నగారు ఆర్గనైజ్ చేసే కొన్ని ఈవెంట్స్లో తను పాడడానికి వచ్చేది. వాళ్ళ అమ్మగారు తను వచ్చేవాళ్ళు. చిన్నప్పుడు అలా చూసేవాడిని. సో చిన్నప్పటి నుంచి తూనీగా అప్పటి నుంచి మీకు కూడా అన్నమాట. తూనీగలు ఏం లేవు యాక్చువల్గా, అప్పుడు అంత ఏజ్లో ఏం లేదు యాక్చువల్లీ. మా మావయ్య గారు అయితే నన్ను ఎత్తుకుని చాక్లెట్లు అవి కొనిపెట్టేవారు అక్కడ. ఈయన ఒళ్ళో కూడా కూర్చున్నాను నేను చిన్నప్పుడు. అంటే మా ఇద్దరికి 7 years డిఫరెన్స్ ఉంది. సో అంతే, నా ఇంటర్మీడియట్ అప్పుడు అనుకుంటా తను ఏదో కాన్సెప్ట్ కోసం వచ్చింది. నాకు అప్పుడు ఎంత చిన్నప్పుడు, ఆల్మోస్ట్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ అనుకుంటా. అప్పుడు ఒక ఫోటో ఉండేది, అంటే నా దగ్గర ఇప్పుడు లేదు, వాళ్ళ ఇంట్లో ఉన్నట్టుంది. నా ఒళ్ళో కూర్చుని ఉంటుంది. అంటే చిన్నపిల్ల కదా, నేను లలితదా అని చెప్పి కూర్చోబెట్టుకున్నా. ఫోటో ఎవరో తీసారు, అది ఫోటోగ్రాఫర్. అది ఆ పరిచయం, స్నేహం, ప్రేమలా ఎప్పుడు మారింది? 2018లో అనుకుంటే ఒక ఫంక్షన్లో కలిసాం ఇద్దరం. మళ్ళీ ఒక 5 ఏళ్ళు మళ్ళీ నేను తను కలుసుకోలేదు. తర్వాత కట్ చేస్తే ఇంకా పెళ్ళి అని ఇంట్లో బాగా ఫోర్స్ చేస్తున్నారు. అప్పుడు ఇంకా హైలైట్ ఏంటంటే ఫస్ట్ మా అమ్మగారికి కాల్ చేసి చెప్పారు, ఈయన ఇలాగా మీ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానని. ఫస్ట్ మా అమ్మకి చెప్పి నాకు చేసి, నేను మీ అమ్మగారికి చెప్పాను, ఇప్పుడు నీకు చెప్తున్నానని ప్రపోజ్ చేశారు. తర్వాత నాకు ఒక్క నిమిషం అర్థం కాలేదు, ఇదేం చాలా వెరైటీగా అనుకున్నా. అంటే తను వరస్ట్ ప్రపోజల్ అన్నట్టుగా చెప్పింది నాకు. ఎవడన్నా మా అమ్మకి చెప్పి నాకు చెప్తారు అసలు. అదేంటి సినిమా అపరిచితుల్లో నువ్వు ఏమన్నా రామానుజన్ అనుకుంటున్నావు నువ్వు అని చెప్పి ఫస్ట్ వాళ్ళ అమ్మగారికి చెప్పా, ఇలా అనుకుంటున్నానని చెప్పి. సో వాళ్ళ అమ్మగారికి చెప్పిన వెంటనే అక్కడ ఎక్స్ప్రెషన్ ఏంటి? అంటే ఒక రకంగా ఆవిడ బ్లెస్సింగ్ తోనే, ఆవిడ అంటే చాలా ఇష్టం ఈయనంటే. సో ఆవిడ నాకు కూడా చెప్పింది, బాగుంటుంది చేసుకోమ్మా. సో మీకంటూ అప్పుడు ఒపీనియన్ ఏంటి? అమ్మ చెప్పారని చేసుకున్నారా, లేకపోతే చిన్నప్పటి నుంచి తెలుసు మీకు కూడా ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉంది అనుకొని ఇంకా అలా కానిచ్చేసారా? అంటే నాకు చాలా మూమెంట్స్ ఉన్నాయి ఇంతో, లైక్ ఓకే ఈయనే కరెక్ట్ అని చెప్పి నాకు అనిపించింది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఆయనతో ట్రావెల్ చేస్తున్నప్పుడు అనిపించింది అనమాట. లైక్ నాకు అంటే మోర్ హీస్ లైక్ అ గైడ్ అండ్ మెంటర్. అండ్ హస్బెండ్ కన్నా ఒక అమ్మ తర్వాత అమ్మ అంటారు కదా, సో అలాగ నాకు అన్నమాట ఈయన. సో నేను అనుకున్నా, అంటే ఇంతకంటే లక్కీ పర్సన్ ఎవరు ఉండరేమో. నేను మీరంటే చాలా కేరింగ్, అంటే ప్రతి ఆడపిల్ల అంతే కేరింగ్. నేను వైఫ్ కాబట్టి ఇంకా ఇంకొక మెట్టు ఎక్కువ. అందరినీ అలా ముద్దుగా మేము తెలుసుకోవడానికి ఎట్లా, ఎంత పొసెసివ్, ఎంత కేరింగ్ మీకు ఎక్కడెక్కడ అనిపిస్తుంది చెప్పండి. అంటే ఇప్పుడు ఏదైనా బయటికి వెళ్ళాం అనుకోండి, ఆయనకి ఫస్ట్ లొకేషన్ పెట్టి, నేను ఇంకా అక్కడికి వెళ్ళే లోపే ఆయన మొత్తం అన్నీ అక్కడ అరేంజ్ చేసేసి ఉంటాయి అన్నమాట. తెలీదు నాకు, అంటే అక్కడ అన్నీ ఉంటాయి ఏంటి ఏం తెలీదు. ఆయనే మొత్తం అంతా రోడ్ మ్యాప్ అంతా వేసేసి అక్కడంతా అరేంజ్ చేసేసి నాకేం చెప్పరు. సో నేను ఏదైనా చెయ్యాలనుకునే లోపే మొత్తం ఆయన అంతా అలా అరేంజ్ చేసి కూర్చోబెట్టి. సో బొమ్మరిలో ఫాదర్ కాదు, బొమ్మరిలో హస్బెండ్ అని చెప్పచ్చు. అంతా మీరే చేశారు, అన్ని మీరే చేశారు అంటే తర్వాత కాకపోతే తనకు నచ్చినవి చేస్తా. హౌ స్వీట్. ఇద్దరు ఎప్పుడు ఇలాగే మంచి సర్ప్రైజెస్ బాగా ఎక్కువ ప్లాన్ చేస్తూ ఉంటారు. సర్ప్రైజెస్ అంటే మీ వీడియోస్ అవి చూస్తుంటాను కాబట్టి, ఒకసారి మీ బర్త్డే కి కార్ లో రెడ్ బెలూన్స్ అవన్నీ చక్కగా ప్లాన్ చేసి ఏదో వీడియో చూసాను. అది మేము ఆల్రెడీ చూసేసాం కాబట్టి అది కాకుండా ఇంకేమైనా సర్ప్రైజ్ చెప్పండి. తనకి నైట్ 12కి కేక్ కట్ చేయడం అంటే ఇష్టం, నాకు ఇష్టం ఉండదు. మీకు ఎందుకు ఇష్టం లేదు? అంటే నాకు నా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. అంటే తనకు కట్ చేయించడం ఇష్టమే. సరే ఒక కాన్సెప్ట్ ఒప్పుకోవాల్సి వచ్చింది. తన బర్త్డే రేపు అనగా ఇవాళ నైట్ కాన్సెప్ట్ ఒప్పుకున్నాం, అది విజయవాడలో కాదు. సో దారి మధ్యలో ఎక్కడైనా కేక్ కట్ చేయించాలి, మరి రోడ్డు మీద అయితే బాగోదేమో అని చెప్పి ఏం చేయాలని ఆలోచిస్తే అప్పుడు నాకు ఈ థాట్ వచ్చింది, సరే కార్లో డెకరేట్ చేద్దాంలే అని చెప్పి.
ఒక ఆర్టిస్ట్ని పెళ్లి చేసుకోబోతున్నాను అన్న ఒక కన్ఫర్మేషన్కి మీరు వచ్చిన తర్వాత మీకు ఎలాంటి థాట్స్ రాలేదా? అసలు ఈ ఇండస్ట్రీలో వాళ్ళు మనకెందుకు, అసలు ఆర్టిస్ట్గా ఎందుకు? అప్పటికే తనకి చాలా పేరు, షీఈస్ పాపులర్. ఆంధ్ర తెలంగాణలో తనకు తెలియని వాళ్ళు లేరు. మీరు ఎప్పుడూ ఆలోచించలేదా? అంటే లలితని మేము అసలు అంటే సెలబ్రిటీ అనో సింగర్ అనో అట్లా చూడమండి ఎవరు. ఇందాక మీరు స్టార్టింగ్ అన్నారు సార్, మా ఇంట్లో అమ్మాయి అని. ఎగ్జాక్ట్లీ. సో పరిచయం లేని వాళ్ళు అలా అనుకుంటే పరిచయం ఉన్న వాళ్ళు మేము ఇంకా అంటే ఇప్పుడు మా అమ్మగారు నాన్నగారు కూడా అంటే మా నాన్నగారికి లలితని ఎలా అంటే ఇంకా చిన్నప్పుడు ఎత్తుకునే లలిత లాగానే చూస్తారు తనని. ఇప్పటికీ కూడా ఇంట్లో ఎక్కువ నేనే ముద్దనమాట అందరికి. మా అత్తయ్య గారు కూడా నాకేమి ఇష్టమైన కూర ఏంటని నన్నే అడుగుతారు మెన్యూలో. అంటే ఇద్దరిని కోడళ్ళు ఇద్దరిని అంటే మా లలితని మా వదిన గారిని ఇద్దరిని బాగా ఏదో మమ్మల్ని అడిగేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళిద్దరు వచ్చిన తర్వాత మీ ఇద్దరు పక్కకి వెళ్ళండమ్మా, కోడళ్ళు వచ్చారు వాళ్ళే ఇంపార్టెంట్. వెజిటబుల్స్ ముందుగా మీ అమ్మగారు చాలా గొప్పవారు, చక్కగా ఇద్దరు కోడళ్ళని కూతుళ్ళలా చూసుకోవడం ఆవిడ గొప్పతనం. అలాగే దాన్ని మెయింటైన్ చేసుకోవడం, మీరందరూ ఇంత హ్యాపీగా ఉండడం ఈక్వల్లీ. నేను మా అమ్మకి చెప్తూ ఉంటా, లలితకి వంట నేర్పించమ్మా, నీ వంటలన్నీ తనకు కూడా రావాలి కదా అంటే మా వదిన గారు చేస్తారు, తనకు కూడా వచ్చి ఉంటే చాలు. అంటే నేను లలితకి ఏం చెప్తా అంటే నీకు వంట వచ్చి ఉండాలి కానీ నువ్వు చెయ్యక్కర్లా, నీకు డ్రైవింగ్ వచ్చి ఉండాలి కానీ డ్రైవర్ని పెడతా. అంటే ఒక్కొక్కటి మాట్లాడుకుందాం. వంట వచ్చా అమ్మా మనకి? వంట అంటే నేను చూస్తే చేసేస్తాను, ఇప్పటివరకు చేయలేదు. చూడలేదు, ఇప్పుడు చూడలేదు. లేదు లేదు సార్, త్రివిక్రమ్ గారు లాగా రెండు చేతులు జోబులో పెట్టుకొని లేచి వెళ్ళిపోతానండి. లేదండి, నేను ఒక్కసారి అంటే పెళ్ళైన కొత్తలో నాకు బాగా ఇది అనిపించి ఒక ఛాలెంజ్ లాగా నేను ఎలా అయినా వంట చేయాలి, నాకు ఎందుకు రాదని చేశాను. మా అమ్మగారు ఊరు వెళ్ళారు, ఫోన్ చేసింది. మా అమ్మగారు నాకు ఫోన్ చేసి తిట్లు, గిన్నెలు మాడిపోయాయని, గ్యాస్ లీక్ అయిపోయిందని. అదేం లేదు, చాలా బాగా చేసింది. అంటే తను చాలా ప్యాంపర్డ్ గా చూస్తారనమాట. ఇంతకీ పాపం ఆయనకి ఆయన కోరిక ప్రకారం వంట వచ్చి ఉండాలి, చేయకపోయినా పర్వాలేదు. నేర్చుకుందండి ఇప్పుడు ఇప్పుడు వచ్చా పర్వాలేదా? పర్లేదు. కొంచెం ఆవాలు లెక్క పెట్టి 1, 2, 3 ఆవాలు వేసుకోవడం. అంటే ఇది వరకు ఎన్ని టేబుల్ స్పూన్లు వేయాలి అలా అడిగేదాన్ని, ఇప్పుడు అందాజుగా వేయడం నాకు వచ్చింది. సాధించారు మొత్తానికి. సూపర్. మరి కార్ డ్రైవింగ్ పరిస్థితి ఏంటి? అది కూడా ఒక హఠాత్ పరిణామం. ఏటో హఠాత్ పరిణామం. ఇక్కడ లోటస్ లో నేర్చుకుంటుంది, అంటే కొంచెం పెద్ద కార్ అది. గుద్దారా? ఎక్కడ గుద్దలేదు, పగిలాయా బంపరు? ఇంట్లోకి వెళ్ళిపోయింది. అమ్మ బాబోయ్, రాత్రిపూట. ఇంకొద్దులే ఇలాంటివి అంటే మీరు బేసికల్ గా సింగింగ్ కి కన్ఫైన్ అయితేనే బెస్ట్ అని నా ఫీలింగ్. లేదు అంటే సరదాగా మాటలు పక్కన పెడితే తను చేయాలనుకుంటే డెఫినెట్లీ ఒకసారి చేసి పెట్టింది. ఇలాగే సరదాగా అందరూ ఏడిపిస్తున్నారని మొత్తం అమ్మ అంటే రోజు పప్పు కూర ఇంట్లో కామన్గా 4-5 ఐటమ్స్ ఉంటాయి కదా, ప్రతి ఐటమ్ మా అమ్మగారు ఊరు వెళ్ళినప్పుడు అన్నీ చేసి పెట్టింది, చాలా బాగా చేసింది. అలాగే డ్రైవింగ్ కూడా ప్రస్తుతానికి కొన్ని రోజులు ఆపాం. డెఫినెట్లీ అంటే నాకు చిన్నప్పటి నుంచి ఎవరైనా నీకు ఇది రాదు నువ్వు చేయలేవంటే నాకు తీసుకోరు, నేను చేసి చూసే వరకు అసలు వదిలిపెట్టాను, నిద్రపోరు. అట్లా కసిగా నేర్చుకున్నవి ఇంకా ఏమున్నాయి? సంగీతం అండి, అదొకటి. అదొకటి అంటే పెద్ద పర్సనల్గా తీసుకోదు, అంటే లలిత లాగా ఉండాలనుకుంటూ ఉంటాను నేను కూడా ఎప్పుడైనా. అంటే లీస్ట్ బాదర్డ్ అబౌట్ ఎనీథింగ్. అంటే గాసిప్స్, వాళ్ళేం మాట్లాడుకుంటున్నారు వీళ్ళేం మాట్లాడుకుంటున్నారు, ఫ్రెండ్స్ ఏమీ ఉండవు. ఎట్లా లలిత గారు అసలు అట్లాంటి ఫీలింగ్స్ ఏం లేకుండా ఎలా ఉంటారు? ఫ్రెండ్స్ లేరు, ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళడం కానీ ఫోన్లో మాట్లాడడం కానీ ఉండదు, అసలు ఫోనే ఉండదు తన దగ్గర. అమ్మ బాబోయ్. అంటే కొంతమంది ఏమనుకుంటారంటే పెళ్ళి అయిన తర్వాత ఫోన్ ఎత్తట్లేదు అంటారు. ఫస్ట్ నుంచి దానికి హ్యాబిట్ ఉంది. అంటే చాలా సార్లు పాజిటివ్గానే ఉంటుంది, నా ఒక్కడికి ఇబ్బందిగా ఉంటుంది. నేను బయటికి వెళ్ళి ఫోన్ చేస్తా, అప్పుడు కూడా ఫోన్ ఎత్తారా? ఫోన్ పట్టించుకోదు. అంటే ఎట్లా అసలు ఈ రోజుల్లో ఫ్రెండ్స్తో తిరగాలి, కబుర్లు చెప్పుకోవాలి, చక్కగా ఎంజాయ్ చేయాలి, ఫోను, రీల్స్, ఇన్స్టాగ్రాము ఇంత నడుస్తున్న టైంలో మీరంతా డిటాచ్డ్గా ఎలా ఉండగలరు? అంటే నేను అంత డిటాచ్డ్ ఏం కాదు, ఎప్పుడు ఉండాలో అప్పుడు ఉంటాను డెఫినెట్లీ. అంటే ఫ్యామిలీ కజిన్స్ మాకు చాలా బాగా ఎక్కువ, సో వాళ్ళతో హ్యాంగ్ అవుట్ అవ్వడం, బ్లాగ్స్ చేయడం, రీల్స్ చేయడం అవన్నీ ఉంటాను. బట్ అట్ ద సేమ్ టైం ఒక డిటాచ్మెంట్ అనేది కూడా ఉంటుంది నాకు. ఓ పర్సనల్ స్పేస్ అనేది ఉంటుంది రోజులో, నా మెడిటేషన్ కానీ నా ఇది కానీ. సో మీ పర్సనల్ స్పేస్ అంటే ఏం చేస్తారు ఆ స్పేస్? లైక్ మ్యూజిక్ అండ్ మెడిటేషన్, ఈ రెండు నాకు 24 గంటలు 23 గంటలు పర్సనల్ స్పేస్ లోనే ఉంటారా? లేదు అలా ఏం ఉండదు. ఒక 8 hours పడుకుంటాను, తర్వాత ఇవి చేసుకుంటాను, తర్వాత అందరితో కలిసి ఉంటాను. బట్ ఎక్కువ ఫోన్ అది బద్ధకం నాకు బేసిక్గా. ఫోన్ బద్ధకం అన్న 2026లో మొట్టమొదటి మహిళ, 2026లో కదా, నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు చూసిన ఆడవాళ్ళలో
ఫోన్ బద్ధకం అన్న ఏకైక లేడీ మీరే. నాకు ఇస్తుంది అప్పుడప్పుడు. నా దాంట్లో ఒక 1000 మెసేజ్లోనే రిప్లై ఇస్తారా అని అడుగుతుంది. నేనేంటంటే ఫోన్లో ఒక మెసేజ్ ఆయన ఏంటంటే నా దాంట్లో 2000 ఉన్నాయి నువ్వు చూస్తావా అంటారు. అంత పెద్ద సరిపోయారు ఇద్దరు. నేను వెంటనే రిప్లైలు ఇచ్చేస్తా, అంటే పెండింగ్ పెట్టను. తను ఏంటంటే ప్రోగ్రామ్ కోసం ఎవరైనా ఫోన్ చేసినా అంటే ఫోన్ చూడదు. అంటే నాకు అలవాట్లే చిన్నప్పటి నుంచి మాట్లాడడం ఒకళ్ళతో ఎలా కన్వర్జేషన్ అవన్నీ అలవాటు లేదు. అమ్మ నాన్న చూసుకున్నారు. ఫ్యామిలీలో కజిన్స్ తో ఫుల్ హ్యాంగ్ అవుట్ అవుతాను అది ఇది అని అన్నారు కదా, మరి అప్పుడు మాట్లాడాలి కదా. పెద్ద ఫ్యామిలీ మీది? చాలా పెద్ద ఫ్యామిలీ. అంటే నేను చెప్తా వీళ్ళ ఫ్యామిలీ గురించి. నేను చెప్తా. వీళ్ళ నాన్నగారు వాళ్ళ ఇంటి పేరు భమిడిపాటి వారు అండి. వీళ్ళ అమ్మగారు వాళ్ళ ఇంటి పేరు పసుమర్తి వారు. వీళ్ళ నాన్నగారు వాళ్ళది బేసిక్ రాజమండ్రి, దే ఫ్రమ్ రాజమండ్రి. వీళ్ళ అమ్మగారు వాళ్ళు విజయవాడ. వీళ్ళు 1 టౌన్లో ఉండేవాళ్ళు, వీళ్ళ మదర్ వాళ్ళు. అంటే పసుమర్తి వాళ్ళు నాకు కూడా చాలామంది బాగా తెలుసు, పెళ్ళికి ముందు నుంచి కూడా. సో ఎంత సరదాగా ఉంటుందంటే వీళ్ళ ఫ్యామిలీలో వీళ్ళ తాతగారు అన్నదమ్ములు మొత్తం అందరూ ఒకే ఇంట్లో ఉండేవాళ్ళు 1 టౌన్లో. దగ్గర 45 మంది ఉండేవాళ్ళు వీళ్ళు. 45 మంది విజయవాడ 1 టౌన్ లో ఒకే ఇంట్లో ఉండేవాళ్ళు. అసలు అంత పెద్ద ఇల్లు ఎక్కడ ఉంటాయండి 1 టౌన్ లో? ఉంది, ఇంకా ఇల్లు ఇప్పుడు కూడా ఇప్పటికీ ఉంది. 45 మంది ఒకే ఇంట్లో ఉండేవాళ్ళు. అంటే వీళ్ళ తాతగారు వాళ్ళ బ్రదర్స్ 5గురు మొత్తం అందరూ ఒకే, వాళ్ళ పిల్లలు వాళ్ళ సిస్టర్స్ కూడా, సిస్టర్స్, తాతగారు వాళ్ళ అక్క ఎన్ని తరాలు ఉన్నాయి అక్కడ. ఇప్పుడు అందరూ డివైడ్ అయిపోయారు. అంటే అంతమంది ఇప్పుడు కుదరదు కదా. సో మా ఫ్యామిలీ కూడా చాలా పెద్దది. అంటే మా అమ్మగారు ఓన్లీ మా సొంత తాతగారికి 11 మంది సంతానం. అది మొత్తానికి క్రికెట్ టీం అయితే ఉంది, మాట ఇంకా చెప్పట్లేదేంట. మాది జాయింట్ ఫ్యామిలీ, కానీ 45 మంది లేము. మా పెదనాన్నగారు వాళ్ళు మేము కలిసి ఉండేవాళ్ళం. సో మా కజిన్స్ మొన్న మా పెళ్ళప్పుడు మా సంగీత్కి ఆల్మోస్ట్ 122 మంది. మీకు అసలు బయట నుంచి ఎవరు డాన్సర్లు సింగర్లు మీరే సరిపోతారు. నేను డాన్స్ కూడా బాగా చేస్తాను, మీరు అది చెప్పలేదు. డాన్స్ చాలా బాగా చేస్తాను. బంగారం అసలు మీరది చెప్పలేదు, క్యూట్ గా చెప్పారు. సరే అయితే ఈ వీడియో అయిపోయిన తర్వాత మన ఇద్దరం ఒక డాన్స్ రీల్ చేద్దాం. చాలా బాగా చేస్తుంది. సో బేసికల్గా కర్ణాటిక్ మ్యూజిక్ నుంచి కాన్సర్ట్స్ దాకా ఈరోజు మీరు ఫిల్మ్ సాంగ్స్ అయినా, డివోషనల్ మ్యూజిక్ అయినా, నారీగామా అని చెప్పండి, విమెన్ బ్యాండ్ని కూడా స్టార్ట్ చేశారు. అండ్ గొప్ప గొప్ప మ్యూజిక్ బ్యాండ్ ఆర్టిస్టులు ఎవరైతే ఉంటారో డిఫరెంట్ స్టేట్స్ నుంచి ఎక్స్క్లూజివ్గా టాలెంట్ ఉండేవాళ్ళు, ఆడవాళ్ళందరూ కలిసి స్టార్ట్ చేసినటువంటి ఈ బ్యాండ్, దాని పేరు నారీగామా అనమాట. సో అది కూడా వీరే స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ బ్యాండ్ కాన్సర్ట్స్ దాకా ఆయన్ని చూస్తూ ఆయనతో మాట్లాడుతూ ఉంటేనే మీ ముందుండి నడిపించే వ్యక్తి అసలు ఇట్లా 360 degrees ప్రొటెక్షన్ కవచాలు అంటారు చూడండి, అట్లా ఆయన చక్కగా మీతో ఉన్నారని అర్థమవుతుంది. బట్ ఎప్పుడన్నా మీ లైఫ్లో ఏదైనా ఒక ఛాలెంజింగ్ మూమెంట్లో సీతారాం గారు లేకపోయి ఉంటే నేను అది హ్యాండిల్ చేసేదాన్ని కాదు అన్న మూమెంట్ ఏదన్నా ఉందా? అంటే ఇప్పటి వరకు అయితే అలాంటి మూమెంట్ ఏం రాలేదు. కానీ శ్రీలలిత లాగా ఆయన ఎప్పుడన్నా మీరు కాపాడినట్టుందా? నేను కాపాడాను, ఆయనే చెప్పాలి. సో అట్లాంటి మూమెంట్స్ అయితే ఉన్నాయన్నమాట. 2024 అండి 24లో తను రాకుండా ఉండుంటే మేబీ ఒక రాంగ్ స్టెప్ వేసేవాడిని నేను లైఫ్ లో. అవును, ఈ రియాలిటీ షోస్, ఈ పర్టికులర్ చాలా టీవీ షోస్లో మీరు పార్టిసిపేట్ చేశారు కదా. ఐ స్టిల్ రిమెంబర్ చక్కగా తను మీకు అంత సపోర్ట్ ఇచ్చి అక్కడికి వచ్చి మీ చేత పాడిస్తూ ఉంటే ఒకసారి కీరవాణి గారు మీకు ఆ ప్రోగ్రాంలోనే ప్రామిస్ చేశారు, ఖచ్చితంగా నా బ్యాండ్లో నిన్ను చేర్చుకుంటాను, మీకు కూడా మంచి మంచి ఆపర్చునిటీస్ ఇస్తాను అని ఆయన ప్రామిస్ చేశారు. అవును, మరి అది ఇప్పటి వరకు ఎందుకు జరగలేదు, లేదా జరిగింది మీరు రిజెక్ట్ చేశారా? జరగకపోవడం అంటే ఏం లేదండి, సార్తో టచ్లోనే ఉన్నాం మేము. ఓకే, రెగ్యులర్గా టచ్లోనే ఉన్నాము. ఓకే, మంచి ఆపర్చునిటీ రావాలి అంతే. లేదు సారు మొన్న కూడా మేము సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము, ఆయన తినే చోటే మాకు ఆయన డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి మాకు మా ఇద్దరికి భోజనం అది పెట్టి డెఫినెట్లీ సార్ ఇస్తారని మేము కూడా వెయిట్ చేస్తున్నాం. ఓకే, సో ఆ రోజు తొందరగా రావాలని మీ అభిమానిగా నేను కూడా ఎదురు చూస్తున్నాను. ఓకే, సో బేసికల్గా లైఫ్లో సక్సెస్లు అందరికీ వస్తాయి, సక్సెస్ మాత్రమే బయటకు కనిపిస్తుంది. బట్ ఒకరి కోసం ఒకరు చేసుకున్నటువంటి బిగ్గెస్ట్ సాక్రిఫైస్ ఏమన్నా ఉందా అంటే మీరిద్దరు ఎవరెవరు ఏమేమి చెప్తారు? ఆయన కోసం మీరేమైనా సాక్రిఫైస్ చేశారా లైఫ్లో, లేకపోతే తన కోసం మీరు సాక్రిఫైస్ చేశారా? పర్సనల్లీ వాట్ ఐ ఫీల్ అంటే సాక్రిఫైస్ ఏం లేదండి. అంటే నా భార్య కోసం, మా ఆవిడ కోసం నేను చేసేది అంటే కొంతమంది నా దగ్గరికి బా మీరు చాలా సూపర్ అండి, లేదంటే అసలు మీ ఆవిడ అంటే నాకు చాలా సర్ప్రైజింగ్ అనిపిస్తూ ఉంటుంది. మా ఇంట్లో వ్యవస్థ ఇలాగే ఉంది, నా పిల్లం కోసం నేను చేసుకుంటున్నా, అందులో పెద్ద అంటే నేను పెద్ద సాక్రిఫైస్ ఎవడు చేయింది నేనేదో ఆ ఫీల్ లోనే నేను ఉండను. తను తీసుకెళ్ళాలి, నేను తీసుకెళ్తాను, ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. ఇష్టంతో చేసినప్పటికీ కూడా
నీ కోసం నేను ఇది చేశాను అని చెప్పడం కూడా ఒక ప్రేమేగా. అట్లాంటివి ఏమన్నా ఉంటాయి? లేదండి, అంటే అసలు నేనైతే అసలు ఫీల్ అవ్వను అలాగా. అసలు సాక్రిఫైస్ అన్నది రాదు. సాక్రిఫైస్ అనే మాటే కాదు అసలు. సాక్రిఫైస్ అంటే పేరెంట్స్ చేస్తారండి. అంటే ఐ నో వాళ్ళ మదర్, అంటే మీకు వాళ్ళ మదర్ గురించి ఎన్నిసార్లు చెప్తున్నా నాకు అర్థమవుతుంది. నెక్స్ట్ మదర్స్ డేకి అంటే మీరే రావాలంటే అర్జెంట్గా. అంటే చాలా మందికి అంటే నేను నాకు పిల్లలు పుడితే వాళ్ళ మదర్ని, అంటే డెఫినెట్లీ మా అమ్మ నాకు ఎప్పుడు టాప్లోనే ఉంటుంది. ఆబ్వియస్లీ షీ డిజైన్ మీ లైక్ దిస్. రైట్. మా అమ్మగారు మా నాన్నగారు నా కోసం ఎంతో కష్టపడి తీసుకొచ్చారు. వాళ్ళ మదర్ అంటే పేరెంట్స్ ఒకటి పిల్లల్ని ఇలా తయారు చేయాలి అని అనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా అలా అవుతారు అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మా అత్తగారు. బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే ఆవిడ ఆడపిల్ల అంటే కడుపులో రాకముందే నాకు నెక్స్ట్ ఆడపిల్ల కావాలి, పుట్టేది అవును, ఏదో ఇంటర్వ్యూలో చూశాను, మగ పిల్లవాడు పుడితే అయ్యో నాకు ఆడపిల్ల పుట్టలేదే అని ఫీల్ అయ్యాను అని చెప్పారు. నేను చూశాను ఆ ఇంటర్వ్యూ, అప్పుడే చాలా ముచ్చటేసింది ఆంటీ మాట్లాడుతుంటే వింటే. మనం చూసే శ్రీలలిత ఆవిడ చెక్కిన బొమ్మ అంతే. అద్భుతం అసలు. షీ మేడ్ హెర్. తన డ్రెస్సింగ్, జ్యువెలరీ, తన సింగింగ్, ఎక్కడ పార్టిసిపేట్ చేయాలి ఏంటి అంటే అది సాక్రిఫైస్. వాళ్ళ నాన్నగారు ఆయన మంచి ఇంటెలిజెంట్, ఇప్పటికి కూడా ఆయన ఐఐటి మ్యాథ్స్ చెప్పగలరు. తనకి ఎన్ని ప్రమోషన్స్ వచ్చినా కూడా వాళ్ళ నాన్నగారు కంప్లీట్. సో అయితే మీరు కూడా మ్యాథ్స్ లో మంచి జమ్మా? సైన్ తీటా, కాస్ తీటా, టాన్ తీటా అవన్నీ అంటే నా తాట తీయకుండా ఉంటే చాలు. మిగతా థియేటర్ అవన్నీ అంటే తను స్కూల్కి ఎక్కడ వెళ్ళలేదండి. అదే చెప్పారుగా ఇందాక, అసలు టైం ఎక్కడ కుదిరింది అని. చిన్నప్పుడు 10th క్లాస్ దాకా మొత్తం షూటింగ్సే సరిపోయింది. తను వాళ్ళ అమ్మ ఏ టీవీలో చూసినా వీళ్ళిద్దరే ఉండేవారు. అంటే ఆ ఎగ్జామ్ టైంకి వెళ్ళి రాసేదాన్ని అంతే, విడిగా స్కూల్కి వెళ్ళలేదు. మా నాన్నగారు చెప్పేవారు, మ్యాథ్స్ సైన్స్ ఆయన చెప్పేవారు. ఈవెన్ సాంగ్స్ కూడా ఆయన నేర్పించేవారు, ఆయన సింగర్ అనమాట. సో మీది కంప్లీట్లీ మ్యూజికల్ డాడీ అయితే అసలు అంత ప్రొటెక్టివ్ ఫ్యామిలీ నుంచి ఈ రోజు శ్రీలలిత పేరు అని అంటే సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారే. నేను ఆవిడ పాట విన్నాను, మహాకనకదుర్గ ఆ పాటే కదా, ఆయన రీషేర్ చేసి ఇంత బాగా పాడింది అమ్మాయి అని అన్న వెంటనే అసలు ఎస్పెషలీ మీ అభిమానులు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో నాకు తెలియదు, కానీ విజయవాడ వాళ్ళం అయితే మాత్రమే అమ్మాయి బావురే, అమ్మాయి విజయవాడే అని మొత్తం పండగ అయితే మేం చేసుకున్నాం. ఈ పాట అప్పుడు మీడియాలో అడిగారండి నన్ను కూడా మాట్లాడమని చెప్పి. ఆ పాట కూడా మీరే పాడానని చెప్పండి సార్, మీరే పాడమన్నారు. అప్పుడు ఏం జరిగిందంటే లలిత పడుకుంది, నాకు ఒక సిఐ గారు ఫోన్ చేశారు, ఓకే, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి. కంగ్రాట్స్ అండి అన్నారు. నేను దేనికో అనుకున్నా, దేనికండి అన్న. మీకు చేశారా డైరెక్ట్? నాకున్న పరిచయంతో ఆయనతో ఓకే కంగ్రాట్స్ అన్నారు. దేనికంటే ఇలా మోడీ గారు లలితమ్మది పెట్టారు కదా చూసావా అని అన్నారు. అవునా అని చెప్పి నేను వెంటనే చూసా. లలిత నిద్ర లేపి లలితమ్మ చూసావా మోడీ గారు నీదేదో ట్వీట్ చేశారు నీ గురించి అని అన్నా. ఊరుకో నాకు పొద్దున్న నేను నాతో తనకు వెతుకుతుంది, కెమెరా ఏమైనా పెట్టి ఏమన్నా ప్రాంక్ ఏమైనా షూట్ చేస్తున్నానేమో. లేదు లలితమ్మ అవి అఫీషియల్ పేజ్ నుంచి పెట్టారని చెప్పి ఇంకా వరుసగా ఇంకా మీడియా వాళ్ళంతా ఫోన్ చేయడం. అద్భుతం కదా అసలు. అది లైఫ్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూమెంట్స్ లో అదొకటి కదా. డెఫినెట్లీ అండి. ఎస్. డైరెక్ట్ గా మీతో ఎవరన్నా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ చేసి మాట్లాడడం, దాని తర్వాత లైఫ్ అంతా వేరే లెవెల్కి వెళ్ళడం అట్లా ఏమైనా జరిగిందా? అంటే రీసెంట్ గానే జరిగింది అది. అవును, చాలా రీసెంట్ గా జరిగింది. మొన్న మోడీ గారు పంపించారండి అన్నట్టుగా ఆయన మన ప్రహ్లాద్ జోషి గారు వచ్చారండి, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి గారు మీ ఇంటికి రావడం, దేవుడి దయ వల్ల ఆవిడ చేసినటువంటి ఆ మూరి మిక్చర్ తినకపోవడం. లేదు మూరి మిక్చర్ ద బెస్ట్. విజయవాడలో మిక్చర్ అంటే మా ఆవిడే. థ్యాంక్ యూ. అంటే అసలు భార్య మీద ఈగ కూడా వాళ్ళేవరా సార్? ఇది ఎక్కడ అన్యాయం అండి? లేదు, ఓపెన్ గా చెప్పాలి, తను చాలా బాగా చేస్తుంది. అంటే వీళ్ళ మావయ్యలు వీళ్ళందరికీ బాగా అలవాటు మూరి మిక్చర్, ఆ మిక్చర్ తినడం. అంటే వాళ్ళకి ఇంట్లో బాగా ఆ మిక్చర్ తింటూ ఉంటారు. అందరూ వస్తే గనుక దే విల్ వెయిట్ అన్నమాట ఈ మిక్చర్. వాళ్ళ ఫ్యామిలీ డిష్ అండి అది, సిగ్నేచర్ డిష్. సిగ్నేచర్ డిష్. మా అమ్మమ్మ నేను చూస్తూ అసలు మీకు అతి త్వరలో పుట్టబోయే బుజ్జి బేబీకి కూడా చక్కగా పాపకో బాబుకో మూరి మిక్చర్ టేస్ట్ జీన్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తన క్యారింగ్ అని తెలిసింది, చక్కగా దేవుడి దయ వల్ల తను సంతోషంగా తల్లి బిడ్డలు ఇద్దరు క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రెగ్నెన్సీ జర్నీ ఎలా కొనసాగుతుంది? సో ఆన్ బిహాఫ్ ఆఫ్ సుమన్ టీవీ జనాలకు చెప్పాలండి, తను కన్సీవ్ అయింది ఇప్పుడే అండి. ఇప్పటికే 3 సార్లు డెలివరీ కూడా అయిపోయింది, చేస్తారు జనాలే. ఎవరెవరో ఆగండి కొంచెం ఆగండి జనాలు. మా కజిన్ యూకేలో ఉంటాడు, ఒకసారి ఎప్పుడో రాత్రి ఫోన్ చేశాడు, హే కంగ్రాట్స్ రా నాకు చెప్పలేదు ఏంటి అన్నాడు. నాకంటే తెలిస్తే దేనికన్నా అంటే లలిత ప్రెగ్నెంట్ అంట కదా అని. మొన్న ఎవరో ఫోన్ చేసి కంగ్రాట్స్ అమ్మా డెలివరీ అయిందంట కదా అని. అసలు ఎవరు చెప్తున్నారు ఏంటి కామెంట్స్లో కూడా అండి చాలామంది
తను ఏ వీడియో పెట్టినా కంగ్రాచులేషన్స్, ఎన్నో నెల, డెలివరీ అయింది, ఆడపిల్ల మగపిల్లాడు, ఇప్పటిదాకా లేదండి. శ్రీలలిత ఇప్పుడు కన్సీవ్ అయింది, ఇప్పుడు 4వ నెల. ఈ పర్టిక్యులర్ ఆవిడ మదర్ చెప్పినట్లుగా నాకు ఆడపిల్లే కావాలి అనుకున్నట్టు అలా మీరేమైనా అనుకుంటున్నారా? లేదండి, ఇంకొక లలితమ్మ రావాలి అని అట్లా అనుకుంటున్నారా? అలా అని కాదు. మీరు ఇప్పుడు అడిగితే కాంట్రవర్సీ అవుతుంది, అంటే లలితమ్మని వద్దనుకుంటున్నావా అంటుంది ఇప్పుడు నన్ను. అమ్మ బాబోయ్. అలా ఏం లేదు, అబ్బాయి అయినా పర్లే అమ్మాయి నాకైతే. బట్ ఒక క్యూట్ మూమెంట్ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఆయన మాట్లాడిన ప్రతిసారి మనమైతే ఇంకా శ్రీలలిత శ్రీలలిత అంటున్నాం కానీ ఆయన అయితే లలితమ్మ లలితమ్మ అంటే మాట్లాడుతున్నారు. సో మీరైతే లలితమ్మ అంటారని అర్థం అవుతుంది. మీరు ఆయన ఏమని పిలుస్తారు? నేను ఏమండి అని పిలుస్తాను. అబ్బో అబ్బో అబ్బో, అబ్బో. ఏమంటే అంటారు. ఇంకా అది కాకుండా అరే సుబ్బారావు అలా అయితే పిలవదు ఖచ్చితంగా, డెఫినెట్లీ అలా పిలవదు. అలా అంటే ఎవరు లేనప్పుడైతే అప్పుడప్పుడు నిక్ నేమ్స్ తో పిలుస్తాను. అదే ఏంటా నిక్ నేమ్స్? నిన్ను అడిగితే నన్ను చెప్పండి. అది కూడా ఆయనే చెప్తారు. ఓ పని చేద్దాం సార్, ఈసారి మీరే మీ ఒక్కరితో ఇంటర్వ్యూ చేస్తారు. మీ ఆవిడ వర్షన్ ఏంటండి, మీ వర్షన్ ఏంటండి అని మిమ్మల్ని అడిగితే సరిపోతుంది. చూసే వాళ్ళందరూ తిట్టుకుంటారు, తను అడిగిన వీడియో మాట్లాడేస్తున్నాడు అనుకో. అందుకనే మీరే ఆయన్ని ముద్దుగా ఏమని పిలుస్తారో చెప్పండి. నేను కన్నా అని పిలుస్తాను. కన్నా, సూపర్ క్యూట్. ఇలా చెప్తే చక్కగా ఉంటుంది అన్నమాట. ఓకే, సరదాగా ఒక చిన్న గేమ్ ఆడదాం. ఈ గేమ్ ఏంటంటే ఈజీ క్వశ్చన్స్, జస్ట్ 1 లైన్ క్వశ్చన్స్, 1 లైన్ ఆన్సర్స్. ఎక్కడన్నా కాంట్రవర్సీ వస్తే మాట్లాడుకుందాం. కాంట్రవర్సీ అంటే మీరు చెప్పేది మ్యాచ్ అవ్వకపోతే, తను చెప్పేది మీకు మ్యాచ్ అవ్వకపోతే డిస్కస్ చేసుకుందాం. పొద్దున పూట తొందరగా నిద్ర లేచేది ఎవరు, రెడీ అయ్యేది ఫాస్ట్గా ఎవరు? పొద్దున పూట మీరే సమాధానం. అత్తగారి నవ్వు వినిపిస్తోంది. మా అమ్మగారు దగ్గర వేస్తే అదే అదే అర్థమవుతుంది. రావచ్చు. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ మా అమ్మ చెప్తే బాగుంటుంది. ఆంటీ గారు మీరు అర్జెంట్ గా వచ్చేసేయండి, చెప్తా. మనం బోల్డ్ విషయాలు మాట్లాడుకోవాలి. ఫాస్ట్ గా రెడీ అయ్యేదంటే నేనండి. అదేంటి అంతలా నోరు తెరిచారు? అస్సలు కాదు, ఫాస్ట్ గా రెడీ అయ్యేది నేనండి ఖచ్చితంగా. 100% నేనే ఫాస్ట్ గా రెడీ అవుతా, చిన్న లేట్ గా రెడీ అవుతుంది. అంటే మేకప్ ఏ ఉండదు, అప్పటిదాకా ఏదో పనిలో ఉంటుంది, ఏదో చేస్తూ ఉంటుంది. లేదు, అందరికన్నా లేట్ గా రెడీ అయ్యేది ఈయన. అవునా? అది నిజం ఖచ్చితంగా. అంటే రెడీ ఎక్కువసేపు అయ్యేదా? మీరు అడిగిన క్వశ్చన్ ఏంటండి? ఎక్కువసేపు రెడీ అవుతారా? నాకే డౌట్ వచ్చింది ఒక్కసారి. ఎక్కువసేపు రెడీ అయ్యే వాళ్ళ లేదంటే లేట్ గా రెడీ అయ్యే వాళ్ళ? అంటే ఎక్కువసేపు రెడీ అయితే లేట్ గా రెడీ అవుతారు కదండి. కాదుగా, నేను ఇప్పుడు మీరు షర్ట్ అని సేపు మార్చుకుని వచ్చానండి, నిమిషంలో వచ్చి. షర్ట్ నిమిషంలో వచ్చారు, దాని వెనకాల ఎన్ని క్రీములు రాశారు? క్రీములు కాదు అంటే ఏమీ రాయనండి, ఏ కేర్ తీసుకుని అందులో జుట్టు కూడా ఊడిపోతుంది. లేదు అంటే ఎక్కువసేపు రెడీ అయ్యేది ఈయన. అంటే ఎందుకు అంత రెడీ ఏమవుతారు, ఏం చేస్తారు? అంటే పెద్ద రెడీ ఏం అవ్వరు కానీ లేట్ గా అందరూ రెడీ అయ్యాక నేను వెళ్తానండి రెడీ అవ్వడానికి, అందుకు లేట్ గా వస్తా. అందరు ఇంట్లో చిన్న అంటే అందరూ ఫస్ట్ రెడీ అయిపోయి జిడ్లు కారుతుంటే మీరు లాస్ట్ కి హీరో లాగా లాస్ట్ కి వెళ్ళి చక్కగా ట్రిమ్ గా రెడీ అయ్యి వస్తారన్నమాట. అంటే నాకు మా తాతగారు పోలికేది, షర్ట్ నలకూడదు, నలకూడదు, రాపు చెడకూడదు, అలా ఉంటుంది అనమాట. సో వీళ్ళందరూ రెడీ అయిపోయి వచ్చి కూర్చున్నాక ఒక్క నిమిషం వెళ్ళి కప్పుకుని వచ్చేస్తాం. ఒక్క నిమిషంలో వెళ్ళొచ్చేస్తారా? మేమంతా రెడీ అయ్యి కూర్చొని వెయిట్ చేస్తుంటాం, నేను ఎప్పుడు వస్తారు, ఎప్పుడు తీసుకెళ్తారు, రెడీ అవుతారా లేదా అని 1000 కళ్ళతో అలాగా. పాపం అండి. ఇంతకీ పొద్దున ఎవరు లేస్తారు ఫస్ట్? మీ ఇద్దరు ఒకేసారి లేస్తాం, ఒకేసారి ముహూర్తం లాగా తలుపు తీసి బయటకు వస్తాం ఇద్దరు. ఒకళ్ళ ముందు అంటే కొంచెం లేట్ చూడలేదు నేను. అంటే నిజమే, పొద్దున్నే 3ంటికి లేచి లలిత అని చెప్పి నేనంట, లేదు 3:30కి బ్రహ్మ ముహూర్తం తను అంటుంది. నేను మా అమ్మ తలుపు కొట్టేదాకా లేవం అసలు ఇద్దరం. అప్పుడు నన్ను ముందు తోస్తుంది. అంటే అసలు మా అమ్మగారు ఏమనరు కానీ అమ్మ అత్తయ్య గారు ముందే భయపడినట్టుగా కొంచెం అలా ఇంప్రెషన్ ఇస్తూ ఉంటుంది. ఓకే, ఫోన్లే చిన్న పిల్ల కదా. సరే, నెక్స్ట్ క్వశ్చన్. ఇద్దర్లో సెల్ఫీస్ ఎక్కువ ఎవరు తీస్తారు? తీసేది నేను, తీయించుకునేది నేను. నేను పెద్ద ఫోటోలు అంత రెండు మీరే. అసలు సూపర్. అసలు షాపింగ్ ఎడిక్ట్ ఎవరు? ఎక్కువ షాపింగ్ ఎవరు చేస్తారు? షాపింగ్ పిచ్చి అంతే లేదండి, ఇద్దరికి లేదా? వెళ్తే మాత్రం గట్టిగా కొంటాం. కాదంటే ఎక్కువ అంటే మంచి బ్రాండ్స్ అవి బాగా ఇంట్రెస్ట్ ఈయనకి, నాకు బ్రాండ్స్ అంత ఇంట్రెస్ట్ లేదు. మాల్దీవ్స్ వెళ్తున్నాం అండి, 2 days షాపింగ్ చేసాం. మాల్దీవ్స్ కావాల్సినవన్నీ ఆల్మోస్ట్ బాగానే ఖర్చు అయింది, మొత్తం కొన్నాము. 2 రోజులు ఓన్లీ షాపింగ్. తను పానీపూరి అడిగింది, అదొకటి ఇప్పించలా, టైం అయిపోతుంది మాకు, ఇంకా లేట్ అయిపోతుంది, వెళ్తామో వెళ్ళిపోవాలని. అంతే, నువ్వు ఏం అడిగినా కొనేవో నాకు.
అవును, ఒక్కటి సినిమాలో మహేష్ బాబు ఇప్పించలేదా దానికి భూమిక? పానీపూరి అంటే పిచ్చి అనమాట. పాపం అంత టెన్షన్లో కూడా మ్యాచ్ అవుతుంటే మధ్యలో దిగి మరి ఇప్పించారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాం మొన్న ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత. డాక్టర్ గారు మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయంటే నేను అన్నీ అడుగుతున్నా. తను షూటింగ్ చేస్తుందండి అంటే గ్యాప్ రాకూడదు అని చెప్పి దసరాకి రిలీజ్ చేసే పాటలు కూడా ఇప్పుడే షూట్ చేస్తాం. సౌందర్యలహరి కూడా తను కన్జ్యూమ్ అయిన తర్వాత షూట్ చేసాం. సో నేను అన్నీ అడుగుతున్నా, మేడం వాకింగ్ చేయొచ్చా, ఏం తినాలి, లేదంటే కూర్చోవచ్చా, షూటింగ్ ఎంతసేపు చేయొచ్చు అన్నీ అడుగుతున్నా. తను అడిగారు నీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా అని అంటే తను అడిగిన క్వశ్చన్ మేడం పానీపూరి తినొచ్చా అని అడిగింది. పానీపూరి అంటే ఇష్టమైన వాళ్ళని చూసాను కానీ మరి ఇంత పిచ్చి ఇష్టం అని చూడలేదు. అంటే ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీలో ప్రత్యేకంగా తనకి పానీపూరి క్రేవింగ్స్ వస్తున్నాయేమో. కానీ అంత పిచ్చున్నా ఎక్కువగా తింది. అసలు చాలా స్ట్రిక్ట్ అండి. మా అమ్మ కూడా అంత స్ట్రిక్ట్ కాదు, మా ఎవరు అత్తయ్య గారు కూడా స్ట్రిక్ట్ కాదు. ఆయన ఆయనేనా? ఫుడ్ విషయంలో మాత్రం బయట తినకూడదు, మైదా పిండి అసలు మామూలుగా ఉండదు. మా అత్తయ్య, నేను లంచ్ చేస్తే మా అత్తయ్య గారు ఇలా చైరేసుకుని కూర్చుంటారు. ఆవిడైతే అసలు ఇలా వడ్డించేస్తూనే ఉంటారు. ఈయన తిను అత్తిను అసలు దగ్గరుండి అలాగా. అంటే ప్రేమ ఇంత ఎక్కువైపోతే ఎలా ఉంటుందో వీళ్ళు మాటల్లో వింటుంటే నాకు అర్థమవుతుంది. సరే, ఇంతకీ గొడవైనప్పుడు సారీ ఎవరు ఎక్కువ చెప్తారు? ఫస్ట్ ఎవరు చెప్తారు? నేను. మీరేనా? అంటే ఎవరి వల్ల గొడవ అవుతుందో వాళ్ళు సారీ చెప్పాలనేది రూల్ అండి. ఓహో, అలా అనిపించేదిగా ఆ టైంకి. ఏంటి నాకు అర్థం నువ్వు ఎక్కువ చెప్తున్నావు. కాదు. లేదు, ఆయన వల్ల అయినా కూడా నేనే చెప్తా. అదెట్లా? అంటే ఆయన వల్ల గొడవ అయినా కూడా అసలు గొడవలు ఎక్కువ జరగవండి. అది సరే, బట్ ఏదో జరిగితే అప్పుడప్పుడు వస్తాయి కదా జరిగితే మాత్రం చాలా గట్టిగా అంటే ఉంటాయి. నాకు ఎక్కువసేపు కోపంగా ఉండడం నచ్చదు. ఫస్ట్ ఉండలేను. ఆ కోపం బాధ ఎక్కువ నేను ఉంచుకోలేరు మైండ్ లో. ఉంచుకోలేను. అందుకే ఇదైతే పర్లేదు సారీ చెప్పేద్దాం అన్న టైప్ది. సో ఎక్కువ ఎమోషనల్ ఎవరు? నేనే ఎక్కువ ఎమోషనల్ కూడా. ఐ థింక్ నేను కూడా చాలా ఎమోషనల్ గా నేను ఉంటా. బయటకు కనబడరు, నేను కనిపిస్తా, అంతే తేడా. అంటే ఏడ్చేస్తారా ఎక్కువ? నేను ఏడుస్తా, తను ఎమోషన్స్ నేను బయటకు వచ్చేస్తుంది, ఈయనకి రాదు. అసలు ఆయనకి కోపమే రాదు అవును కదా? వాస్తవం కదా? అక్కడ ఏంటో నాకు అడ్డంగా ఒప్పుతున్నారు, మీరేమో కరెక్టే అంటున్నారు. నాకేం అర్థం కావట్లేదు. వస్తుంది కోపం, వస్తుంది, ఉమ్. బానే వస్తుంది. మీ మీద కూడా వస్తుందా? అసలు మీ మీద రాదే. దీని మీద వస్తుంది. అదే బయట వాళ్ళ మీద అసలు ఏం చూపించారు. పాప మామ ఏం చేసింది? ఎందుకు వస్తుంది కోపం ఆ శ్రీలలిత మీద? భార్య మీద కోపం రాకపోతే అసలు మీద సరిగ్గా రిలేషన్ లేనట్టండి నా ఓ, దృష్టి. ఇదొక కొత్త డెఫినేషనా? అంతే కదా. ఇప్పుడు అంటే కొంతమంది ఎలా చెప్తారంటే అంటే శ్రీలలిత అంటే డెఫినెట్లీ తను శ్రీలలిత సింగర్ కరెక్ట్, బట్ నాకు భార్య కదా, నాకు పిల్లం అవుతుంది. అంటే నేను తన్ని అంటే గొడవలు అంటే చిన్న చిన్న విషయాల్లో అంటే లెటెస్ట్ మా బెడ్రూమ్ అంతా వైట్ కలర్లో ఉంటుంది, వైట్ బెడ్షీట్స్, వైట్ పిల్లోస్, రూమ్ అంతా వైట్, బెడ్ వైట్. తను ఏదైనా వర్క్ చేసుకుంటుంది అనుకోండి, లేట్ నైట్ ఏదో రాసుకుంటూ ఉంటుంది, పాటలు ఎవరు రాస్తుంది, ఆ పెన్ను గబుక్కుని క్యాప్ మర్చిపోతుంది, మర్చిపోయి దాని మీద పెట్టేస్తుంది. అక్కడ ఏదో 2-3 గీతలు పడతాయి. అది చూస్తే మీకు నచ్చదు? నాకు నచ్చదు. ఆయనకు ఓసిడి బాగా ఎక్కువ. అమ్మ బాబోయ్, ఓసిడి ఉందా? ఓకే. నాకేంటి ఎక్కడిది అక్కడే ఉండాలి, ఎక్కడిది అక్కడే ఉండాలి. తుడిచిన గ్లాసునే మళ్ళీ మళ్ళీ పడి తుడుస్తూ. ఇప్పుడు ఏమైనా మంచినీళ్ళు ఇచ్చా అనుకోండి, దాన్ని 100 సార్లు చూస్తారు, స్కాన్ చేస్తారు, అందులో ఏమైనా నలక ఉందా, అసలు ఏమైనా. సో మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అనమాట. అంతేనా? కొంచెం. సో అలాంటి దగ్గరే ఆ చిన్న గొడవ కాస్త చాలా పెద్దదవుతుంది. నేను అంట గీత పడిపోయింది నీకు చాలాసార్లు చెప్పే కదా, నువ్వు మళ్ళీ అక్కడ ఎందుకు పెడతావు, క్యాప్ అన్న పెట్టచ్చు కదా అంట. సో ఆయనలో మీకు నచ్చింది ఏంటి? ఇదేనా? నాకు అలా ఏం లేదు, నాకు అన్నీ నచ్చుతాయి. కాదు, ఇంత క్యూట్గా చెప్పారంటే నాకు అలా ఏం లేదండి, నచ్చుతాయి. మా ఆయన బంగారం, అసలు నాకు ఏం ప్రాబ్లం లేదు. లేదు, నాకు అది కూడా నచ్చుతుంది. ఆ మధ్య మధ్యలో అవి లేకపోతే బోర్ కొడుతుంది. మిమ్మల్ని ఒక షోలో చూశాను, మీరు ఇమిటేట్ చేస్తారు కీరవాణి గారిని, తర్వాత చంద్రబోస్ గారిని, అట్లా చాలా మంది, సునీత గారిని, అందరినీ ఇమిటేట్ చేశారు కదా. ఒకసారి మీ హస్బెండ్ ఇమిటేట్ చేయరా? నా బర్రగంతం చేయలేదు. సో ఇప్పుడు మీరు అందరినీ ఇమిటేట్ చేశారు కదా ఆ షోలో, అంటే మీకు ఇమిటేషన్ వచ్చు. సో మీ హస్బెండ్ ఇప్పుడు మీరు ఇమిటేట్ చేయాలి, ఎలా చేస్తారు? అంటే ఒక సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఇది బిఫోర్ మ్యారేజ్, ఆ టైం ఎంగేజ్మెంట్ అయిన తర్వాత సిచ్యువేషన్. అంటే ఈయన కొంచెం మర్చిపోతూ ఉంటారు అనమాట.
అయితే ఒకసారి ఇలా డిన్నర్కి ఏదో వెళ్దాం అనుకున్నాము. అయితే పికప్ చేసుకోవడానికి వస్తాను. కాల్ వెయిటింగ్ వస్తూనే ఉంటుంది మీరు ఎప్పుడు చేసినా. సో బట్ ఒకళ్ళు అయితే అసలు ఫోన్లే పట్టించుకోరు, ఇంకొకళ్ళకి ఏమో ఫోన్ మోగడం ఆగదు. సరిపోయారు మళ్ళీ మీరిద్దరు. రిప్లై మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తారు కానీ అది 1 గంట 2 గంటల తర్వాత చేస్తారు అయ్యాక. సో నేను కాల్ చేశా, అప్పటికే ఎవరితోనూ మాట్లాడుతున్నారు ఇలాగా. లలితమ్మ చెప్పు రెడీ అయిపోయావా అని అన్నారు. అయిపోయాను, ఇక్కడే ఉన్నాను, ఇంట్లో ఉన్నాను, ఎప్పుడు వస్తున్నావు అంటే 10 minutesలో వచ్చేసాను, రెడీగా ఉండు పెట్టేశారు ఫోన్. అన్న చెప్పండి అని ఒక 10 నిమిషాలు మాట్లాడేస్తున్నారు, కాల్ కట్ చేయాల. నేను సర్లే ఇంకా బాగోదు వింటే ఎక్కువసేపు అని నేనే కట్ చేశాను. రాగానే మాట్లాడుతూ ఉన్నారు, మర్చిపోయారు నన్ను పికప్ చేసుకోవడం. సంగీతం క్లాస్ నుంచి కదా? సంగీతం క్లాస్ నుంచి కాదు, ఇంటి దగ్గర నుంచే. నేను అప్పటికి చాలా నాకు ఓర్పుగా వెయిట్ చేస్తున్నాను, వస్తారేమో 10 minutes అన్నారు కదా. నేను అనుకునేదాన్ని 10 minutes అంటే ఒక 15, 20, 30 వేసుకోవాలి అని. అయితే నాకు అర్థం కాలే, ఇంకా చూసి చేశాను. తినేసావా అన్నారు. ఇదేంటిది బయటికి వెళ్ళి ఇదేంటి అంటే అప్పుడు అర్థమైంది. ఓకే, తర్వాత అర్థం చేసుకోవడం మొదలు పెట్టాను. 2 minutes అంటే మినిమం మనం 20 minutes విజయవాడ వాళ్ళు అలవాటు అండి, కాదంటారా? కాదండి, ఒప్పుకోమండి. అసలు చెప్పడం కూడా ఎలా వేరే లెవెల్లో చెప్తారు. 2 నిమిషాలు ఉండు, 2 నిమిషాలు వచ్చేస్తాను అని అంటారు అంతే. నేను అది అర్థం చేసుకుంటాను. సిగ్నేచర్ 2 నిమిషాలు అంటే 20 నిమిషాలు. అది కూడా తన సేఫ్ ప్లేస్ లో ఉందంటేనండి, వాళ్ళ ఇంట్లోనో లేదంటే వాళ్ళ గురువు గారి దగ్గర సంగీతం క్లాస్లోనో ఉంటేనే, లేదంటే తనకంటే ముందే వెళ్ళి. ఫస్ట్ లో నాకు కోపం వచ్చేది కానీ తర్వాత ఆయన తీరు అంతే అని ఇంకా అర్థం చేసుకొని. ఓకే, సో ఇప్పుడు మీరు తనకు ఒక వర్డ్ చెప్పాలి, ఆ వర్డ్ మీద తన సాంగ్ పాడాలి. యాక్చువల్లీ నేను ఇది ఇద్దరు అని అనుకున్నా, కానీ మీ గొంతు బాగాలేదు, ఆల్రెడీ గొంతులో సిస్ట్ ఉందన్నారు, ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కష్టం. యా, మీరు పాడితే ఇంకా బాగుంటుంది, ఆవిడ పాడితే నేను పాడించుకుంటూ ఉంటాం మధ్య మధ్యలో. ఏం చేయాలి ఒక 2 లైన్లు సరదాగా, ఒక్క లైన్. నాకు ఈయన రామదాస్ కీర్తనలు బాగా పాడతారు. అది అసలు అది కోఆపరేషన్ అంటే, అది ఇన్స్పిరేషన్ అంటే. కమాన్, ఒక 2 లైన్లు. అసలు వద్దండి, తనే పాడుతుంది. రాముడు అన్నావు కాబట్టి రాముడు మీద పాడు అంటే మా ఇంటి వెళ్ళి రాములు వారండి. మీరు చూస్తే నా వెనకాల కూడా చక్కగా జై శ్రీరామ్, అందులో నాకు కూడా సీతారాం అని పెట్టారు. సో రాముడి మీద పాడు మంచిగా. మీరు ఏదో ఒక వర్డ్ ఇవ్వాలి, నెక్స్ట్ మీరు ఒక వర్డ్ అనుకోండి. ఫస్ట్ రామ, తర్వాత నుంచి అనుకోండి. ఒక 2 lines పాడిన తర్వాత మళ్ళీ మీరు ఇలా వర్డ్ ఇవ్వాలి, తను అలా పాడాలి. వర్డ్ ఫస్ట్ ఇస్తారా, పాట ఫస్ట్ అవుతుందా, వస్తుందా చూద్దాం, టైం పెట్టుకుందాం. నాకు ఏవో వర్డ్స్ వచ్చేస్తాయి, మీరు ఏ వర్డ్ ఇచ్చినా తను పాడాలి. ఎవరు గెలుస్తారో చూద్దాం. రెడీ? రామ. రామ సీతారామ రఘురామ జయ రామ, రామ నామనది విని ఏమంటివి రామ, రామ సీతారామ రఘురామ. లలిత కళారాధనలో వెలిగే చిరుదివ్వెను నేను. వాన వాన కావాలని చెప్పి ఆ పాట వెంటనే నోట్లోంచి వచ్చేస్తుంది. లేదు, క్యూట్, కరెక్టే కదా ఆయన కూడా ఆ పాట. వాన 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 నీలాకాశంలోన నీతో చిందేసి ఆడనా. దీపం. అసలు ఎక్కడ తగ్గట్లేదు సీతారాం గారు. ఆరని కుమాయి నాకు వెంటనే దానికి డీజే మ్యూజిక్ వేసుకోవాలి. ఫేవరెట్ సాంగ్ అది, నేను కార్ లో పెట్టుకుని వింటూ ఉంటా పాట. చిచ్చి అంటారేంటి? నేను వేరే ఏదో సాంగ్ ఎక్స్పెక్ట్ చేశాను దీపం అంటే. ఆరని కుమాయి దీపం కార్తీక దీపం చేరని నీ పాదపీఠం కర్పూర దీపం. నేను వర్డ్ చెప్పాలా? ఇక్కడ ప్రిపరేషన్ ఆవిడ శ్రీలలితనే గెలిచినట్టు అయితే. సరే, నేను ఇప్పుడు కొన్ని ఫాస్ట్ బీట్స్ జస్ట్ ఆ వర్డ్ చెప్తాను, మీరు ఆ పాట పాడాలి. ఓకే. ఇంకేం దాంతో పాట అదే స్టార్టింగ్. ఓకే. ఇంకేం కావాలి, చాలే ఇది చాలే, నీకై నువ్వే వచ్చి వాలవే,
ఇకపై తిరణాలే గుండెల్లో నా వేగం పెంచావే మీరు అందుకో గుండెల్లోకి హోలీ తెచ్చావే నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే నాకొక్కో జన్మ ఒక్కో మళ్ళీ పుట్టి చేస్తున్నానే నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందిట్లో పడవ ప్రయాణం నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి దారిరం వచ్చిందమ్మా వచ్చిందమ్మా నింగిని చుక్కలరమ్మ నట్టింట్లో నా నెలవంకాయి కనుపమ్మ వచ్చిందమ్మా రోరు దూలబమ్మ నాదా జో అచ్యుతానంద జో అచ్యుతానంద జో జో ముకుంద రావే పరమానంద రామ గోవింద అంటావా అంటావా అమ్మవా అంటావా అమ్మవా అంటావా అమ్మవా అంటావా అమ్మవా. అసలు కర్ణాటిక్ సాంగ్స్ నుంచి ఫిల్మ్ సాంగ్స్, డివోషనల్ సాంగ్స్, యూ హ్యావ్ టు జస్ట్ నేమ్ అ సాంగ్ అండ్ చక్కగా పాడుతున్నారు. మీలో ఉన్నటువంటి ఆ సరస్వతికి నిజంగా పాదాభివందనం. అసలు సౌందర్య లహరిని ఎంచుకోవడానికి ప్రత్యేకంగా ఏమైనా కారణాలు ఉన్నాయా? మీ లైఫ్లో జరిగిన మిరాకిల్స్ కావచ్చు, మీరు అంతలా లలితాదేవిని నమ్మడానికి మీ లైఫ్లో వచ్చినటువంటి సందర్భాలు, సిచ్యువేషన్స్ ఇలాంటివి షేర్ చేసుకుంటారని అడుగుతున్నాను. అంటే అది నేను ఎంచుకోవడం కాకుండా నా దగ్గరికే వచ్చినట్టు నాకు అనిపిస్తుంటుందండి. అంటే మా నాన్నగారు బ్యాంక్లో వర్క్ చేసేవారు. అంటే ఆయనకి 3 yearsకి ఒకసారి అలా ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉండేవి. మేము చెన్నైలో ఉండేవాళ్ళం అప్పుడు. ఆల్ ఆఫ్ ఎ సడన్ మాకు కంచికి ట్రాన్స్ఫర్ అయింది, కాంచీపురంకి. సో మేమందరం 1 year అక్కడ స్టే చేసాము, మా అమ్మ నాన్న నేను అన్నయ్య. సో మా అమ్మ అక్కడ ఎవరైనా మ్యూజిక్ క్లాసెస్ చెప్తారేమో అని చెప్పి ఆవిడ నన్ను మా అన్నయ్యని తీసుకెళ్లేవారు అనమాట. అన్నయ్య కూడా నేర్చుకున్నారు? అన్నయ్య కూడా అంటే ఆ ఏజ్లో ఇద్దరం నేర్చుకునేవాళ్ళము. తర్వాత అన్నయ్య కొంచెం టాన్సిల్స్ ప్రాబ్లం వచ్చి వాడు బట్ హీఈస్ డూయింగ్ నౌ అంటే ఈ శ్లోకాస్ మీద వాటి మీద సనాతన్ ఆఫ్టర్ స్కూల్ అని చేస్తున్నాడు. సో ఆ ఇంట్రెస్ట్ అనేది అందరికీ ఉంది ఫ్యామిలీలో. సో అప్పుడు ఏమైందంటే మా అమ్మగారు ఇలాగ ఒక టీచర్ చెప్పేవాళ్ళు ఉన్నారు కంచి, ఆ గుడి దగ్గరే అనమాట ఇల్లు ఆవిడది. సో ఆవిడ సౌందర్య లహరి చెప్తున్నారు. నేను వెళ్ళినప్పుడు ఎవరికో చెప్తూ ఉంటే నేను ఆ శ్లోకం విని పాడాను అనమాట. సో అప్పటి నుంచి ఆవిడ నాకు నేర్పించడం మొదలు పెట్టారు. ఆవిడ పద్మా మామి అనమాట, ఆవిడ నేర్పించారు. సో అదేమైందంటే 50 శ్లోకాసే నేను నేర్చుకున్నాను అక్కడ. తర్వాత మేము ఊరెళ్ళిపోవాల్సి వచ్చింది. మా అమ్మ వాళ్ళు ఏమనుకున్నారంటే అప్పట్లో ఈ ఆన్లైన్ క్లాసెస్ అవి ఏమీ అంత ఉండేవి కావు. సో టేప్ రికార్డర్ ఉండేది మాకు, అందులో రికార్డ్ చేయాలి శ్లోకాస్ అన్ని అని చెప్పి ఆవిడ దగ్గరికి వెళ్ళి ఎలా అయినా మనం చేసుకుందాము రికార్డింగ్ అని. ఇలా చెన్నై నుంచి మొత్తం అంతా ఏమంటారు లగేజ్ అంతా ప్యాక్ అయిపోయింది. వాళ్ళ కార్లో వాళ్ళు రావాలి, అమ్మవారి పటం పక్కన ఉంది. సో చెన్నైలో మేము కంచికి వెళ్తే వాళ్ళు అక్కడ నుంచి మారిపోయారని చెప్పారు. ఆవిడ లేదు, వాళ్ళ రిలేటివ్స్ చెన్నైలో ఒక ప్లేస్లో ఉంటారు, మందవెల్లి అనే ప్లేస్లో. అంటే వాళ్ళు అక్కడికి వెళ్ళారు. మందవెల్లి అని తెలుసు, అందులో ఏ నెంబరు ఏ హౌస్ వాళ్ళకి కూడా తెలియదు. జస్ట్ కారు ఒక స్కూల్ దగ్గర ఎక్కడో ఆపారు. వాళ్ళు వెతుకుతూనే ఉన్నారు, వీధి వీధి తిరిగి పద్మమామి వాళ్ళు ఇదేనా, వాళ్ళ రిలేటివ్స్ ఇదేనా అంటే వాళ్ళకి తమిళ్ కూడా రాదు మా అమ్మ నాన్నకి. మా అమ్మ పాప అన్నిటికీ వెళ్ళి అడుగుతూ ఉంది. ఒక చోట ఆపితే ఆవిడ జస్ట్ ఇలా కార్ దిగి జస్ట్ వాటర్ తాగుతున్నారు. ఆవిడ తలుపు తీశారు పక్కన ఇంటి నుంచి, ఆవిడే పద్మమామి. సో ఒక్కసారిగా జస్ట్ మా అమ్మవారికి అలా దండం పెట్టుకుని దిగింది కారు, ఆవిడ కనబడ్డారనమాట. సో ఆవిడ అప్పుడు అన్ని ఆవిడ దగ్గర నేర్చుకోవడం, ఆవిడ దగ్గర నేర్చుకోవాలని మీరు అనుకోవడం, ఆవిడే ఎదురు రావడం. వీళ్ళ అమ్మగారు సంకల్పం సౌందర్య లహరి నేర్పించాలి. పెద్దలు ఎస్పెషల్లీ తల్లి తండ్రి సంకల్పించుకుంటే పిల్లలకి ఈ విధంగా జీవితం ఉండాలి అని ఖచ్చితంగా అది వాళ్ళు సాధించి తీరుతారు అనడానికి ఇందాక నుంచి మీరు చెప్పే మాటలు కానీ తన లైఫ్ కానీ ఉదాహరణ. ఎంత అదృష్టం అంటే తనకి కంచి స్వామివారు జయేంద్ర సరస్వతి స్వామివారు ఉన్నప్పుడు ప్రదోష కాలంలో ఆయన అక్కడ అభిషేకం చేస్తూ ఉంటే సంవత్సరం పాటు ప్రతిరోజు అక్కడ స్వామివారితో పాటు అక్కడ పక్కన కూర్చుని తను పాడుతూ ఉండేది స్వామివారి మహాభాగ్యం. అసలు మహాభాగ్యం.
సీరియస్లీ. చాలా అదృష్టవంతురాలు. అండ్ ఆ వీడియోలో తను సౌందర్య లహరి ఒక్కొక్క శ్లోకం రోజు చెప్తానని, అతి త్వరలో మీరు కూడా భగవద్గీతతో ముందుకొస్తారని చెప్పారు. అంటే మీరు కూడా ఇంట్రెస్ట్ ఉందా అంటే ఇదే నాకు పాటలో? భగవద్గీత జనాల్లోకి తీసుకువెళ్ళాలనేది నాకు చిన్నప్పటి నుంచి ఉందండి. వెరీ గుడ్, అంటే కొంతమంది ఇప్పటికి కూడా ఇప్పుడు చాలా కూడా సంతోషం. మా ఇంట్లో నా బెడ్రూమ్లో కూడా భగవద్గీత ఉంటుంది. భగవద్గీత చూసి కొంతమంది భయపడుతూ ఉంటారు, అమ్మో ఇది చచ్చిపోయినప్పుడు పెడతారు కదా. అయ్యో, ఆ జీవిత feel లో సారాంశం మొత్తం ఉండేది భగవద్గీత. ఉన్న వాళ్ళు చాలా మంది అందులో ఉన్నారు. అసలు భగవద్గీత అనేది అంటే చాలా మంది చెప్పారు, పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది చెప్పారు. కానీ నాకు అభిప్రాయం ఎలా ఉందంటే, అది అసలు ఏమీ చదువుకోని వాడు, అంటే ఫుల్ మాస్గా తిరుగుతూ అసలు ఎడ్యుకేషన్ అంటే ఏంటో తెలియదు, గట్టిగా మనం ఒక తెలుగు పదం వాడితే కూడా దాన్ని అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి కూడా అర్థమయ్యేలాగా, అంటే వాడుక తెలుగులో వాడుక భాషలో దాని అర్థం జనాల్లోకి తీసుకెళ్లాలనేది చిన్నప్పటి నుంచి ఉండేది. అంటే కొన్ని కొన్ని పదాలు నాకు అర్థమయ్యేవి కాదు. అంటే నేను కొంచెం ఉన్నప్పటికీ ఈ జనరేషన్లో యంగ్స్టర్ లాగా ఉన్నా కూడా నా ఆలోచన అంతా ముసలోళ్ళలాగా ఉంటుంది. అయ్యో, అలా స్పిరిచువల్ గా ఆలోచించిన వాళ్ళందరూ ముసలోళ్లతో సమానం అని అనుకుంటే ఎట్లా? ఏం కాదు, ఇంకా ఈ జనరేషన్ కి ఇలా ఆలోచించే వాళ్ళు ఉండి సో తీరాలి. కొన్ని పదాలు నాకు అర్థమయ్యేవి కాదు. నేను మా బామ్మగారి దగ్గరికి వెళ్ళి అడగడం, లేదంటే మా పెదనాన్నగారు. సో త్వరలో మీరు కూడా భగవద్గీత సిరీస్ నా వాయిస్ సపోర్ట్ చేయదండి. అంటే ఇప్పుడు సౌందర్య లహరి ఆల్రెడీ చేయించేద్దామండి, అసిస్ట్ తీయించేద్దాం. సమాజానికి మీలాంటి వాళ్ళు కావాలి సార్. సరే విన్నాడంటాడు లేనివాడు లేడే అని చెప్పి ఎగ్జాక్ట్లీ. తన శ్లోకం చెప్తుంది, నేను తాత్పర్యం చెప్దామన్న అనుకుంటున్నాము. ఇంకా చేంజెస్ జరుగుతున్నాయి. సౌందర్య లహరి కూడా తను 3 సార్లు పాపం స్టార్ట్ చేసింది. అసలు మీ ఇద్దరి గోల్స్ ఏంటి లైఫ్ లో? ఇప్పుడు యూజువల్ గా ఏ కపుల్ కైనా ఓ చక్కగా బ్రాండెడ్ కారో, పిల్లలు చక్కగా సెటిల్ అవ్వాలనో, లేకపోతే ఒక పెద్ద ఇల్లు కట్టుకోవాలనో, లేకపోతే ఇంత డబ్బులు చేర్చి పెట్టుకోవాలనో, ఇట్లా ఏవేవో కోరికలు ఉంటాయి, డ్రీమ్స్ ఉంటాయి. మీ ఇద్దరు కపుల్ గోల్స్ ఏంటి అసలు? నేను తను బ్రీత్ తీసుకుందంటే నేను చెప్పమని అర్థం. మాట్లాడు, ఇంతకన్నా అండర్స్టాండింగ్ నేను ఎక్కడా చూడలేదు. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ సీజన్ 2 కి వీళ్ళిద్దరు నెక్స్ట్ రాబోతున్నారు, వాళ్ళే కప్పు లేదంటే కొట్టబోతున్నారు. 2 సంవత్సరాలు అయిందండి పెళ్ళి. ఆ మాత్రం అర్థం. అంటే తను ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉందంటే, అరే దీని ఆన్సర్ నువ్వు చెప్పరా అని తన మనసులో ఉందని అనమాట. అంటే కళ్ళతో సైకిల్ చేసుకునే వాళ్ళని చూసాం, కానీ సైలెన్స్ తో కూడా మాట్లాడుకునే వాళ్ళని ఇక్కడే చూస్తున్నాం అన్నమాట. అంటే తనకి డ్రీమ్స్ ఏం లేవండి. అంటే ఏదో చేసేయాలి అంటే, నా దృష్టిలో నేను బెంచ్ కార్ లెవెల్లో తిరిగాను, ఏమీ లేకుండా ఆకలి అంటే బిర్యానీ తినాలనిపిస్తే మా అమ్మ చేత ఆవకాయ అన్నం కల్పించుకుని తినేసి సాటిస్ఫై అయిపోయి పనులు చేసుకున్న రోజులు ఉన్నాయి. మీరు ఒక ఎక్స్ట్రీమ్, ఆవిడ ఇంకొక ఎక్స్ట్రీమ్. మంచి రిచ్ లైఫ్ చూసా చిన్నప్పుడు. అంటే మా అమ్మగారు మా నాన్నగారు కష్టపడి చాలా పెంచి ఆ ఇది చూసాం మేము. నాకు పర్టికులర్గా అంటే ఫుల్గా డబ్బులు సంపాదించి, మస్తు సంపాదించాలి డబ్బులు, మొత్తం అన్ని ఖర్చు పెట్టేయాలి, అన్ని ఖర్చు పెట్టేయాలి. ఖర్చు పెట్టాలి. ఏ రకంగా మించుగా నాది కొంచెం అలానే ఉంటుంది. అంటే మీరు మన కోరికలు కూడా ఉన్నాయా సార్? అసలు అలాంటి వాటికి అర్థాలు నేను తెలుసా? బయటకు వెళ్ళినప్పుడల్లా అంటూ ఉంటాను, కొంచెం ఎక్కువ డబ్బులు సంపాదిస్తాను పని చేద్దాం అని చెప్పి. నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదండి గోల్డ్ కానీ శారీ కానీ, అస్సలు శారీస్ మీద కానీ మేకప్ మీద కానీ. నేను కొంతమంది పిల్లల్ని చదివిస్తూ ఉంటాను. గుడిపాటి ఫౌండేషన్ అని ఒకటి ఉంది. సో ఎవ్రీ మంత్ కొంతమందికి మన ఇవి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాం, గ్రాసరీస్, మెడిసిన్స్ ఎవ్రీ మంత్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాం. తర్వాత కొంతమంది పిల్లల్ని చదివిస్తూ ఉంటాను నేను ఎవ్రీ ఇయర్. లాస్ట్ 6 years నుంచి చేస్తున్నాను. సూపర్ అసలు. సో పెళ్ళికప్పుడు దాన్ని అడిగా, అంటే కొంతమందికి ఆడవాళ్ళకి, అంటే ఆడవాళ్ళని కాదులేండి మగవాళ్ళకి కూడా డబ్బులు ఖర్చు పెడితే నచ్చదు. సో మాదేంటంటే నా పద్ధతి ఏం చేసినా ఇంట్లో చెప్పే చేస్తా, అద్భుతం. ఇంట్లో చెప్పకుండా ఏం చేయను. ఈయన పొద్దున్న నుంచి జరిగిన విషయాలు కూడా మా అత్తయ్య గారికి వచ్చి పూసకొచ్చినట్టు మొత్తం అన్ని చెప్పి కానీ పడుకోరు. ఆవిడ కూడా పాపం ఈయన వచ్చే వరకు వెయిట్ చేస్తూ ఉంటారు. సో అలా ఉంటుంది వాళ్ళ బాండింగ్ కూడా చాలా క్యూట్గా ఉంటుంది. యాక్చువల్గా ఇప్పటి వరకు లలిత గారి మదర్ ఆవిడని చక్కగా చెక్కారు అని చెప్తున్నారు. అది సూపర్, యాక్సెప్టెడ్ అది. కానీ ఇంత వాల్యూస్తో ఇతరులకి సహాయం చెయ్యాలి అన్న గుణంతో ప్రతిదీ ఇప్పటికీ ఇంట్లో వచ్చి చక్కగా చెప్పడం దగ్గర నుంచి తల్లి మాటకి విలువిస్తూ, భార్యని చక్కగా చూసుకుంటూ, మిమ్మల్ని ఇంత ఘనంగా పెంచినందుకు ముందు మీ పేరెంట్స్కి, ఎస్పెషల్లీ మీ మదర్కి కూడా ప్రత్యేకమైన రికగ్నిషన్ తప్పకుండా వచ్చి తీరాలని నేను కోరుకుంటున్నాను. సమాజానికి ఇలాంటి తల్లులు చాలా 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 అవసరం. అలా వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆ బెడ్రూమ్ తలుపు కొంచెం తీసి ఉంటుంది. తల్లి సార్ పిచ్చి ప్రేమ, ఇక్కడ పిచ్చి ప్రేమ అంతే. లైట్ వేసి ఉంటుంది. లైట్ ఆపితే నేను వచ్చినట్టు. రాగానే ఫస్ట్ తిడుతుంది, నేను ఇష్టం అనుకుంటున్నావు ఇప్పటిదాకా తిరుగుతూనే ఉంటుంది. నేనేదో అరుస్తే ఆవిడ మీద, ఆవిడ నా మీద అరుస్తుంది. నాకు మొదట్లో భయం వేసేది ఏంటి వీళ్ళు కొట్టుకుంటున్నారేమో అని. అవన్నీ నేను కదా చేయాలి, ఆవిడెందుకు చేస్తున్నారు. తర్వాత ఓకే అర్థమైన తర్వాత ఎంజాయ్ చేయడం మొదలు పెట్టే వాళ్ళిద్దరి కన్వర్సేషన్.
ఎంజాయ్ మా అమ్మగారికి చేస్తున్నారా ఒక- లేకపోతే అదొక రకంగా ఆవిడ ఈయన్ని తిట్టినప్పుడు మీకు ఒక తెలియని పైసాచిక ఆనందం? ఆనందం ఆ పైశాచి ఆనందం కదా, మా అమ్మకు కోతపద నన్ను తిడుతూ ఉంటుంది. ఏమన్నా సపోజ్ తను డల్గా కూర్చుంది అనుకోండి, ఏ కారణం చేత తను డల్గా ఉన్నా లేదంటే చిరాగ్గా ఉన్నా ఫస్ట్ నన్ను పిలుస్తుంది మా అమ్మ, ఏమైందిరా అంటుంది ఫస్ట్. ఆ మాట అనగానే ఇది దానికి అసలు ఎక్కలేని నవ్వు వస్తుంది. సూపర్ తిట్టారు అత్తయ్య గారు అంటుంది వెళ్ళి. మీరు మరి కాదు, నవ్వితే నవ్వచ్చు, ఈవిడ్ని నవ్వించడానికి ఆవిడ పాపం అనొచ్చు, సూపర్ తిట్టారు అత్తయ్య గారు అన్నది అసలు హైలైట్. ఈ ఇంటర్వ్యూ పుణ్యమా అని చక్కగా మీతో పాటు చాలాసేపు నవ్వుకుంటూ నేను ఎంజాయ్ చేసినటువంటి అతి కొన్ని ఇంటర్వ్యూస్లో ఇది కూడా ఒకటి. నాకు ఒక మెమరబుల్ ఎక్స్పీరియన్స్ని ఇచ్చినందుకు గాను థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీరు ఎప్పుడూ ఇట్లా నవ్వుతూ సంతోషంగా మీ ఇంటిళ్ళ పాది అందరూ హ్యాపీగా ఉండాలి, మీరు అనుకున్నవన్నీ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మీకు పర్సనల్గా మీరు CEO అయిన తర్వాత వచ్చి మమ్మల్ని ఇంటర్వ్యూ చేసినందుకు వెరీ స్పెషల్ థ్యాంక్స్. మీరు ఇంకా మంచి మంచి పొజిషన్స్లో ఉండాలని చెప్పి మేము ఖచ్చితంగా వి ప్రే టు గాడ్. అలాగే సుమన్ టీవీ యాజమాన్యానికి అందరికీ కూడా, సాయి అన్నకి అందరికీ వెరీ స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ సో మచ్. మీ కోరికలు తీరాలి, నా కోరికలు తీరాలి. తదాస్తు, తదాస్తు, తదాస్తు.